నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులోకి రాగా త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి వస్తోంది. ఇంతకీ ఎప్పుడంటారా? భారతీయ రైల్వేలో సంస్కరణలకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. 50కి పైగా వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వందే భారత్ రైలు ద్వారా తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుతుండడంతో ప్రయాణికుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్లో చైర్స్ మాత్రమే ఉన్నాయి. ప్రయాణికులు పడుకుని ప్రయాణం చేసే వీలు లేదు. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ లోటును తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది. భారతీయ రైల్వేలో సంస్కరణలకు తెరలేపిన కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చింది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ముంబై ఢిల్లీ రూట్లలో వందే భారత్ స్లీపర్లను అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబైకి ప్రయాణిస్తుందని వెల్లడించారు. వందే భారత్ స్లీపర్లో మొత్తం 16 కోచ్లు ఉండనుండగా వాటిలో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ 1 భోగి ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సిట్టింగ్ తో పాటు లగేజీ కోసం మరో 2 బోగీలు అదనంగా ఉంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని క్రమంగా 160 నుంచి 222 కిలోమీటర్లకు పెంచనున్నారు. మరి తొలి వందే భారత్ స్లీపర్ త్వరలోనే పట్టాలెక్కనుండడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.